హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా హస్బెండ్‌కి యాక్సిడెంట్ అవ్వటం వల్ల నేను స్టోరీస్ కంటిన్యూ చేయలేకపోయాను. అలాగే ప్రీవియస్ స్టోరీకి కాపీరైట్ వచ్చినందువల్ల దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కథలోకెళ్దాం. ప్రేమ ఒకవైపు, ద్వేషం ఒకవైపు. ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం అది ప్రేమగా మారనందా? లేదంటే ఆ ద్వేషమే ప్రళయంగా మారి ఇద్దరి బంధాల్ని విడదీయనందా? రామ్, సీత కోటి ఆశలతో పెళ్లి మండపంలో కూర్చొని ఎంతో సంతోషంగా ఉంది మన సీత. చూడు చక్కని అందం ఆమె సొంతం. అందమే అసూయపడేలా ఉండే ఆమె రూపం ఎవ్వరికీ నచ్చకుండా ఉండదు. 10 సంవత్సరాల క్రితమే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నీ తనకి తన మామయ్యే అమ్మ, నాన్న అయి పెంచి పెద్ద చేసి పోషించటమే కాదు, ఒక తండ్రిగా తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. తనకి మామయ్య అనటం కంటే తండ్రి అనటం కరెక్ట్. ఇప్పుడు ఆ మామయ్య కొడుకుతోనే తన పెళ్ళి. ఏంటే పెళ్లి కూతురా? సిగ్గుపడుతున్నావా? ముందు తలెత్తి మీ బావని చూడు అని వెటకారం ఆడుతుంది సీత ఫ్రెండ్ నవ్య. సీత సిగ్గుపడి తలదించుకుంది. తన మేనకోడల్ని చూసి ఎంతగానో మురిసిపోతున్నాడు పరశురాం, సీత మేనమామ. ఆదిత్య పక్కన కూర్చోగానే ఎక్కడ లేని సిగ్గు, భయం, సంతోషం అన్నీ ముంచుకొచ్చాయి. సీతకి ఆదిత్య వైపు సిగ్గుగా చూసి తలని కిందకి దించుకుంది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఏర్పెక్కి ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. సీత జడలో ఉన్న పూలను సరిచేస్తూ కాస్త సిగ్గు దాచుకోవే, ఇప్పుడు ఇంతలా సిగ్గుపడుతున్నావు, నైట్కి ఇంకెంత సిగ్గుపడతావో అని పరిహాసం ఆడింది. నవ్య సీత సిగ్గుతో ముడుచుకుపోయింది. బాబు, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యి అని పంతులు గారు పసుపు తాడు ఆదిత్య చేతికిచ్చారు. ఎప్పుడు వచ్చాడో తెలీదు. పెద్ద పెద్ద అడుగులతో పెళ్లి మండపంలోకి వచ్చాడు అతను. చుట్టూ 10 మంది బాడీగార్డ్స్ ఉన్నారు. మోడర్న్ హెయిర్ స్టైల్ చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి 2 చేతులు కట్టుకొని సూటిగా ఆదిత్య వైపు చూశాడు. అతనెవరో తెలియక పెళ్లికి వచ్చిన అందరూ అతన్నే చూసి గుసగుసలాడుతున్నారు. సీత మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవటం లేదు. తన బావ తన మెడలో 3 ముళ్ళు ఎప్పుడు వేస్తాడా అని చూస్తుంది. ఆదిత్య బాధగా పైకి లేచాడు. అతని ప్లేస్లో రామ్ వచ్చి పొగరుగా ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే ఆదిత్య రామ్ చేతికి పసుపు తాడు ఇచ్చి సైడ్ అయ్యాడు. తన బావ ఎంతకీ మెడలో 3 ముళ్ళు వేయకపోవడంతో తలెత్తి చూసింది. తన బావ ప్లేస్లో మరొకరు ఉండడం చూసిన సీతకి మైండ్ పనిచేయలేదు. ఆదిత్య అని కోపంగా అరిచాడు పరశురాం. పరశురాం అరుపు, కోపం అతనికి నచ్చలేదు. తన బాడీగార్డ్స్ వైపు చూసి ఏదో సైగ చేశాడు. వెంటనే ఇద్దరూ పరశురాంకి చెరోవైపు నిలబడి గన్ గురిపెట్టారు. ఆదిత్య కంగారుగా, మా నాన్నని ఏం చేయొద్దు ప్లీజ్ రామ్ గారు, మా నాన్నతో నేను మాట్లాడతాను. రామ్ ఏం మాట్లాడలేదు. సీత వైపు చూశాడు. బాబాయ్ ఏంటిది? ఎవరితను? నీకు కాబోయే భర్త సీత. ఆ మాటకి రామ్ పెదవులపై నవ్వు, సీత ముక్కుపై కోపం రెండూ ఒకేసారి వచ్చాయి. బావా, అసలు ఏం జరుగుతుందో అనేలోపే రామ్ సీత మెడలో 3 ముళ్ళు వేసేశాడు. షాక్తో పరశురాం గోడకి జారబడి ఆదిత్య బాధను దిగమింగుకొని ఒక్క క్షణం అక్కడ ఉండలేక తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నవ్య షాక్తో బిగుసుకుపోయింది. తన గుండెల మీద పసుపు తాడు మెరుస్తూ కనిపించడంతో సీత షాక్తో స్పృహ తప్పి పడిపోతుందంటే వెంటనే ఆమెను 2 చేతుల్లో ఎత్తుకుని మండపం నుంచి బయటికి నడిచి సీతని కారులో పడుకోబెట్టి కారు వేగంగా పోనిచ్చాడు. కాసేపటికి కారు ఒక ఇంటి ముందు ఆగటంతో సీతను 2 చేతుల్లో ఎత్తుకొని వేగంగా అడుగులు వేసుకుంటూ లోపలికొచ్చి తన రూమ్‌లో బెడ్ మీద పడుకోబెట్టి డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి బయటికి వచ్చి డోర్ లాకేసి కోపంగా హాల్లోకొచ్చాడు. చేతిలో ఉన్న ఫోన్ మోగటంతో చెప్పు, ఏమైంది? సీతని పెళ్లి చేసుకున్నాను కానీ ముందు నువ్వు ఇంటికి రా, లేదంటే కోపంలో ఆ పిల్లని ఏం చేస్తానో నాకే తెలీదు. అవతల ఏం మాటలు అతని చెవికి వినిపించాయో తెలీదు కానీ ఫోన్ కట్ చేసి పనమ్మాయి వైపు చూశాడు. చెప్పండి సార్. ఆ అమ్మాయి ఎంత అరిచినా, తలుపులు బాదినా డోర్ ఓపెన్ చేయకు. తను పారిపోవాలని చూస్తే ఒక్క మాట అను. ఏమాత్రం పారిపోవాలని చూసినా తన మామయ్య, బావ భూమి మీద ఉండరని. సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను.
ఇంతలో రామ్ పిఏ వచ్చాడు. సత్యం, సార్, యాడ్ షూట్‌కి టైం అవుతుంది. అంతా రెడీనా? ఆ సార్, పద అని బయటికి నడిచాడు. షాక్ నుంచి తేరుకోవటానికి పరశురాంకి చాలా సమయం పట్టింది. రే ఆదిత్య, ఎవడ్రా వాడు? అసలు ఏం జరిగింది? సీత ఎక్కడా? ఇకపై మీరు సీతను మర్చిపోండి నాన్నా. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు నాన్నా, మీ మనసులో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను, కానీ మనకి ఇంకా సీత లేదు. తనిప్పుడు మన సొత్తు కాదు, వేరొకరి సొత్తు. ఆదిత్య, అసలు ఎవరా రామ్? మన సీతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నాన్న, ముందు ఇంటికి పదండి. ఇంటికెళ్ళి ఏం చేయాలిరా? పరువంతా పోయింది. నిజం చెప్పు, ఆ రామ్‌ని సీతను ప్రేమించిందా? నాన్న, కోపంగా అరిచాడు ఆదిత్య. మరి నిజం చెప్పరా? ఎవడు వాడు? నేను చేసిన తప్పుకి శిక్ష సీత అనుభవిస్తుంది చాలా. అయినా సీతను పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. అందుకే సీతను అతనికిచ్చి పెళ్లి చేశాను. నవ్య షాక్‌గా, అబద్ధం ఆదిత్య. నీకు సీత అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుకి సీత శిక్ష అనుభవించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్పు ఆదిత్య. ఒకసారి మీకు చెప్తే అర్థం కావటం లేదా? నిజంగానే సీత అంటే నాకిష్టం లేదు. లేదు. పిచ్చి పట్టిన వాడిలా మండపమంతా దద్దరిల్లేలా అరిచాడు ఆదిత్య. అతని మనసులో ఎంత బాధ! అది ఎవరూ తీర్చలేనిది. ఆదిత్య కంగారుగా, నవ్య అతన్ని పట్టుకుంది. ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాన్న. సీత రామ్ సొత్తు. ఇంక మీరు సీతనే కాదు, తన పేరును కూడా కలవరించడం మానేయండని తండ్రి వైపు చూశాడు. అప్పటికే పరశురాం గుండె మీద చెయ్యి వేసుకుని వెనక్కి పడిపోయాడు. నాన్న, నాన్న కంగారుగా తండ్రి దగ్గరికెళ్ళాడు నవ్య ఏడుస్తూ. బాబాయ్, బాబాయ్ అని ఆదిత్య వైపు చూసి, రేయ్ కారు తీరా, చూస్తుంటే బాబాయ్‌కి హార్ట్ అటాక్ వచ్చినట్లుంది. విరక్తిగా నవ్వుకున్నాడు. అతనికి తెలుసు, సీతకి తనతో కాకుండా మరొకరితో పెళ్లి జరిగితే తన తండ్రి పరిస్థితి అంతే అని. ఆగమేఘాల మీద పరశురాంని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. షూటింగ్ అవ్వడంతో నేరుగా ఆఫీస్‌కొచ్చి రిలాక్స్‌గా చైర్‌లో కూర్చొని ఆలోచిస్తున్నాడు రామ్. అప్పుడే లోపలికొచ్చాడు శౌర్య. రామ్, కాఫీరా? ఆ! ఏంటి ఎప్పుడు షూటింగ్‌కి కరెక్ట్ టైంకొస్తావు కదా! ఈరోజేంట్రా ఇంత లేట్‌గా వచ్చావు? నాకు పెళ్లయింది. జోక్ బావుంది కానీ ముందు కాఫీ తాగురా, చల్లారిపోతుంది. టైమెంత? 6 అయిందిరా. కొన్ని డిజైన్స్ చూడాలి నువ్వు. పొద్దుననగా ఆ పిల్లని గదిలో పడేశాను. అర్జెంట్‌గా ఇంటికెళ్ళాలి అనుకున్నాడు. రేయ్! ఏంట్రా, ఎక్కడో ఆలోచిస్తున్నావు? పొద్దున పెళ్లి చేసుకున్నాను కదా! తనని గదిలో లాక్ చేసొచ్చాను పద, ఇంటికెళ్దాం. రేయ్! పిచ్చిగా మాట్లాడకు. ముందు డిజైన్స్ చూడు. శౌర్య, చెప్పరా? రామ్, నీకెప్పుడైనా అబద్ధం చెప్పాడా? సీరియస్‌గా వస్తున్న శౌర్య మాటలకి రామ్, నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను. నీకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. నీ గురించి నాకు తెలుసు. నువ్వే విషయం చెప్పినా నమ్ముతాను, కానీ పెళ్లి కోసం చెప్తే అస్సలు నమ్మను. సిగరెట్ వెలిగించుకొని ఒక దమ్ము లాగి నాతో పాటు ఇంటికి పద. రేయ్! ఇప్పటికే చాలా వర్కుంది. నువ్విప్పుడు వేషాలు వేయకు. శౌర్య మాటలు పూర్తి కాకుండానే రామ్ అతని చేతిని పట్టుకొని బయటికి లాక్కొని పోయాడు. ఇంకా ఉంది.